ఓకే. సో ఇప్పుడు రోజ్ బర్ఫీ. అవునండి. సో అంటే మనకి ఇది ఆ రోజ్ ఎసెన్స్ ఆ ఫ్లేవర్ లో ఉంటుందా రాజు గారు? అవునండి. సో అంటే ఇక్కడ కొంచెం ఫుడ్ కలర్ కూడా వాడుతున్నాం. అంటే కొంచెం కలర్ కూడా అలాగే ఉంటే కొంచెం బాగుంటుంది. ఓకే. సో కొంచెం ఈజీ మెథడ్ లో నేను చూపిస్తాను. ఓకే. ఓకే అండి. మరి రోజ్ బర్ఫీ తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. రోజ్ బర్ఫీ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: పన్నీర్ తురుము 1 కప్పు, పచ్చికోవా తురుము 1 కప్పు, పంచదార పొడి 1 కప్పు, యాలకుల పొడి 1/2 టీ స్పూన్, రోజ్ ఎసెన్స్ 1/2 టీ స్పూన్, ఫుడ్ కలర్ చిటికెడు, తరిగిన బాదం కొద్దిగా, నెయ్యి 1 టేబుల్ స్పూన్. ఓకే రాజు గారు, సో దీని ప్రాసెస్ ఏంటి? ఇక్కడ మనకు నేను పొయ్యి అవసరం లేకుండా. అవునా? ఓ బర్ఫీకి అసలు పొయ్యి అక్కర్లేదా? అంటే ఆల్రెడీ మనం ఇక్కడ తీసుకునే ఇంగ్రీడియంట్స్ రెండు కూడా ఆల్రెడీ కొంచెం ప్రాసెస్ అయినవి. సో కాబట్టి అక్కర్లేదు. సో జస్ట్ మనం మిక్స్ చేసేసుకొని కాసేపు మనం ఫ్రిడ్జ్ లో పెట్టేసుకొని గట్టిపట్టుని ఇచ్చేస్తే సరిపోతుంది. ఓ నైస్. ఓకే. సో ఇక్కడ పన్నీర్ తురుము. ఓకే. సో ఇది అన్ని బర్ఫీల కంటే కూడా చాలా ఈజీ బర్ఫీ అన్నమాట. అసలు పొయ్యితో పనే లేదు. జనరల్ గా కొన్నిటికి ఏంటంటే మనం ఇప్పుడు ఏ కొబ్బరితో ఇలా చేస్తే కంపల్సరీ చాలా సేపు కూర్చోవాలి. శనగపిండి వాడినా కొంచెం టైం తీసుకుంటాం. ఇది హాయిగా అంత. ఇది పన్నీరా? అవునండి, పన్నీర్ తురుము. అలాగే పచ్చికోవా, ఇది కూడా తురిమేసి వేసాం మనం. సో పన్నీరు కోవానే కాబట్టి మనకి ఇంకా అసలు కుక్ చేయాల్సిన అవసరం లేదండి. సో దీంట్లోనే పంచదార పొడి వేసుకుంటున్నాం, పంచదార కాకుండా. సో ఈ పంచదార పౌడర్ అయితే కూడా బాగా మిక్స్ అయిపోతుంది. సో ఇక్కడ మళ్ళీ మనం వేడి చేసేది ఉంటే మనం పంచదార వాడుకోవచ్చు. సో ఇక్కడ డైరెక్ట్ కలిపేస్తున్నాం కాబట్టి సో ఇది సరిపోతుందండి పొడి. అలాగే కొద్దిగా యాలకుల పొడి. రోజ్ ఎసెన్స్ దీనికి కూడా యాలకుల పొడి ఇది కూడా బాగా సెట్ అవుతుంది. ఓకే. సో అందుకోసం కొంచెం అది కూడా యాడ్ చేసుకుంటాం. సో రోజ్ ఎసెన్స్ మనకు మార్కెట్ లో ఈజీగానే దొరుకుతుంది. అలాగే కొంచెం ఫుడ్ కలర్ అండి. ఓకే. ఓకే. సో కొద్దిగా తురిమిన బాదం. సో ఇదంతా కూడా మనం బాగా కలిపేసుకోవాలి, కొంచెం మెత్తగా ముద్దలా అయ్యేట్టు కలిపేసుకోవాలి. ఓకే. ఓకే. సో ఎలాగో కోవా ఇంకా పన్నీర్లో కొద్దిగా తడి ఉంటుంది కాబట్టి మనకి బానే ముద్ద అయిపోతుంది. ఇక్కడ పంచదార పొడిలా వేసాం కదా, సో కొంచెం ఇలా కలిపేప్పుడు కొంచెం హీట్ కూడా అప్లై అయ్యి కొంచెం ముద్దలా వచ్చేస్తుంది. ఓకే. ఓకే రాజు గారు, సో మీరు అది రెడీ చేసేస్తూ ఉంటారా? మేము చిట్కా చూసేస్తాము. ఓకేనండి. ఓకే అండి, ఇప్పుడు మనం ఒక చిట్కా చూద్దాం. మీకోసం ఒక బ్యూటీ టిప్. బాదం పలుకులు తీసుకుని వీటిని పాలతో కలిపి నూరి పేస్ట్ లాగా చేసి ఆ పేస్ట్ని ముఖానికి పట్టించి 1 గంట తర్వాత కడిగేసుకోవాలి. ఇలా తరచూ చేస్తూ ఉన్నట్లయితే మీ ముఖానికి మంచి నిగారింపు వస్తుంది. ఓకే అండి, చిట్కా చూసారు కదా. అండ్ ఇక్కడ చక్కగా ఇది కూడా రెడీ అయిపోయింది ముద్ద. ఓకే. సో తురుము వేయడం వల్ల రెండు కూడా నాకు కొంచెం మంచిగా ఈజీగా ఇలా మెత్తగా సేమ్ అంటే ఈక్వల్ గా బ్లెండ్ అయిపోయాయి. ఎస్ అండి. సో ప్లేట్ ఇస్తారా? సో దీన్ని కొంచెం మనం నెయ్యి అప్లై చేసుకోవాలండి. సో రెడీ చేసుకున్న ఈ మిశ్రమాన్ని మనం దీంట్లోకి షిఫ్ట్ చేసుకోవాలి. ఇదేదో కేక్ మిక్స్ లా ఉంది. చక్కగా మనము అవెన్లో పెట్టి బేక్ చేసుకోవడానికి రెడీ చేస్తాం కదా, ఆ టైప్ లో. సో దీన్ని ఈవెన్ గా మనకు కావాల్సినట్టుగా. ఓకే. 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 సో తర్వాత దీన్ని మనం కొంచెం ఫ్రిడ్జ్ లో పెట్టేసుకుని గట్టి పడిపోతే మనకు అప్పుడు మనం ముక్కలుగా కట్ చేసి సర్వ్ చేసుకోవచ్చండి. ఓకే. సో ఇది నేను ఫ్రిడ్జ్ లో పెట్టేస్తున్నాను. ఓకే రాజు గారు. ఓకే. సో కాసేపు ఉంటే మనకు అది సెట్ అయిపోతుంది. సో మధ్యలో అది ఒకసారి చూసుకుంటే మనకి తెలిసిపోతుంది కదా. ఎస్. సో మరి ఈరోజు కార్వింగ్ చూపించేస్తారా? ఓకేనండి. సో కార్వింగ్ బ్రింజాల్ మీద తీసుకుంటున్నాను. సో ఒక కొంచెం ఫన్నీగా ఉండే ఫేస్ చేస్తున్నాను. ఓకే.
ఇక్కడికి ఇది స్కిన్ తీసేస్తున్నాం. కొంచెం లోపల నుంచి మనకు అలా వైట్గా కనిపిస్తుంది. ఓకే. కొంచెం స్మైల్ ఇలా పెడుతున్నాను. ఓకే. సో ఇది కూడా కొంచెం ఇలా ఐబ్రో కనిపించేట్టుగా. ఓకే. సో ఐస్ దగ్గర తోక మిరియాలు లేదా లవంగం ఏదైనా పెట్టేసేయచ్చు. ఓకే. ఓకే. సో ఇలా ప్లేట్తో పాటుగా మనం అరేంజ్ చేసుకోవచ్చు. ఇలా పెట్టేసుకోవచ్చు. ఓకే. ఓకే. బాగుంది రాజు గారు, సింపుల్ గా. థ్యాంక్ యూ అండి. సో చూద్దామా బర్ఫీ అయిందేమో. ఓకే. ఓకే. రెడీ అండి. ఓకే. సో దీన్ని మనం ఇలా అంటే స్క్వేర్ షేప్ లో కానీ డైమండ్ షేప్ లో కానీ ఏదైనా మోల్డ్స్ ఉంటే ఆ మోల్డ్స్ తో ఒక షేప్ లో కానీ మనం కట్ చేసుకోవచ్చు. ఓకే. బాగానే గట్టిగా అయిపోయింది కదా. గట్టిగా అయిపోయింది. ఇదేం నిల్వ ఉండదు కదా మనకి. లేదు, తినేసేయాలి వెంటనే. అంటే ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటే మనం ఒక్క రోజు పెట్టేసుకోవచ్చు. అదే అదే. సో మనం చక్కగా డ్రై ఫ్రూట్స్ లాంటి వాటితో డెకరేట్ చేసుకోవాలన్నా మనం కొంచెం మెత్తగా ఉన్నప్పుడు పెట్టేసుకుంటే అవి చక్కగా స్టిక్ అయిపోతాయండి. బాగుంది చూస్తుంటే. ఓకే. ఓకే. సో కొద్దిగా బాదాం తురుము వేస్తున్నాను. లేదా ఇంకొంచెం అంటే ఇంకా బాగా కనపడాలనుకుంటే దేశీ గులాబీలు ఉంటాయి కదండి. అవును. సో ఒక్కొక్క రేకు తీసుకొని మనం ఒక్కొక్క దాని మీద అలా జస్ట్ గార్నిష్ పెట్టినా అప్పుడు మనం సర్వ్ చేసేటప్పుడు సో అది కూడా బాగుంటుంది. ఓకే. ఓకే. రోజ్ బర్ఫీ రెడీ అండి. ఓకే అండి, మరి రోజ్ బర్ఫీ రెడీ అయిపోయింది. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. రోజ్ బర్ఫీ తయారు చేసే విధానం: ఒక బౌల్లో పన్నీర్ తురుము, పచ్చికోవా తురుము, పంచదార పొడి, యాలకుల పొడి, రోజ్ ఎసెన్స్, ఫుడ్ కలర్, తరిగిన బాదం వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని నెయ్యి రాసిన ప్లేట్ లోకి తీసుకుని సమంగా పరిచి ఫ్రిడ్జ్ లో ఉంచి కాస్త గట్టిపడినివ్వాలి. ఆపై ముక్కలుగా కట్ చేసి సర్వ్ చేసుకుంటే రోజ్ బర్ఫీ రెడీ.